గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఎసెంట్ ఆఫ్ శాప్. ఎసెంట్ ఆఫ్ శాప్ని తెలుగులో ద్రవోద్గమము అని అంటారు. ద్రవోద్గమము అంటే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా, భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా ప్రకాండ వ్యవస్థకు వేరు వ్యవస్థ నుండి జరిగే నీటి ఊర్ధ్వ దిశ చలనాన్ని ద్రవోద్గమము అని అంటారు. భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా వేరు వ్యవస్థ నుండి ప్రకాండ వ్యవస్థకు నీటి ఊర్ధ్వ దిశ చలనాన్ని ద్రవోద్గమము అని అంటారు. అంటే మీకు ఏమర్థమైంది? నీరు వేరు నుంచి కాండమునకు ఊర్ధ్వ దిశగా చలిస్తుంది. సో ఈ విధంగా మొక్కలు నీటిని వేర్ల ద్వారా పీల్చుకుంటూ ఉంటాయి. వేర్ల ద్వారా పీల్చుకోవడానికి వేరులో ఒక పీడనం ఉత్పత్తి అవుతుంది. ఆ పీడనాన్ని వేరు పీడనం అని అంటారు. వేరులోని దారు మూలకాల్లో ఉత్పత్తి అయ్యే పీడనాన్ని వేరు పీడనం అని అంటారు. పూర్వకాలంలో ఈ వేరు పీడన సిద్ధాంతం ద్వారా నీరు మొక్కలకు వేరు నుండి ప్రకాండ వ్యవస్థకు నీటిని అందజేస్తుంది అని స్టాకింగ్ అనే శాస్త్రవేత్త చెప్పారు. సో ఈ విధంగా వేరు పీడనము మెగా పాస్కల్స్లో కొలుస్తారు. కాకపోతే ఇది 40 అడుగుల ఎత్తు ఉన్న వృక్షాలకు మాత్రమే ఈ వేరు పీడనం ద్వారా నీరు పత్రాలకి అందచేయబడుతూ ఉంటుంది. ఒకవేళ మొక్క చాలా ఎత్తుగా 400 అడుగులు ఉందనుకోండి, అప్పుడు నీరు క్రింద నుండి పై భాగంలో ఉన్న పత్రాలకు ఎలా అందుతుంది? సో ఈ సిద్ధాంతాన్ని ఈ మొక్కలో 400 అడుగులు ఎత్తు ఉన్న మొక్కలలో వేరు పీడనం ద్వారా నీరు పైకి లాగబడడం సాధ్యం కాదని తేలింది. సో దీన్ని రెక్టిఫై చేయడానికి మరి ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టారు. దాని పేరు సంసంజన తన్యత సిద్ధాంతం. దీన్ని కొహెషన్ టెన్షన్ థియరీ అని అంటారు. దీనిని మొట్టమొదట డిక్సన్ అండ్ జాలీ అని 2 శాస్త్రవేత్తలు కనిపెట్టారు. సో ఈ సిద్ధాంతము కోనిఫెరస్ అడవుల్లో ఉండే మొక్కలు ఎప్పుడైనా చూసారా? కోనిఫెరస్ అడవుల్లో ఉండే మొక్కలు చాలా పొడవుగా ఉంటాయి. మీరు చిన్నప్పుడు సతత హరిత వృక్షారణ్యాలు అని చదువుకున్నారు కదా. అవన్నీ వివృత బీజ మొక్కలు, అంటే వాటినే కోనిఫెరస్ అని అంటారు. ఈ వివృత బీజ మొక్కలకి ఉదాహరణ సికోవియా సెమిపెర్వెన్సెస్, సూడోసుగా వంటి అతి పొడవైన వృక్షాలు. ఇటువంటి పొడవైన వృక్షాలలో పత్రాలు ఆకాశాన్ని అంటుకున్నంత ఎత్తులో ఉంటాయి. ఇంత పొడవు ఉన్న మొక్కలలో నీరు క్రింది నుంచి పైకి ఎలా లాగబడుతుంది? వేరు పీడనము దానికి సరిపడదు. సో దీన్ని వివరించడానికి డిక్సన్ అండ్ జాలీ అనే శాస్త్రవేత్తలు సంసంజన తన్యత సిద్ధాంతాన్ని కనిపెట్టారు. ఇవి 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి, నీటి స్తంభ నిరంతరాయత. నీరు ఎప్పుడూ నిరంతరంగా స్తంభంలాగా ప్రయాణిస్తూ ఉంటుంది. నీటికి మధ్య ఉన్న సంసంజన బలం. సో నీటికి అంటే నీటి అణువుల మధ్య ఉన్న సంసంజన బలం, దాన్ని కొహెసివ్ ఫోర్స్ అని అంటారు. నీటి అణువుకి దారు కణానికి మధ్య ఉన్న అసంజన బలం, దీన్ని అడ్హెసివ్ ఫోర్స్ అని అంటారు. ఈ 3 అంశాల మీద నీరు క్రింద నుండి పైకి లాగబడుతుంది అని ఈ సిద్ధాంతంలో వివరించడం జరిగింది. సో దీనిలో వేర్లకు పైభాగంలో ప్రకాండ వ్యవస్థ ఉంది కదా, దాని పైభాగంలో పత్రాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ డయాగ్రామ్లో. పత్రాల నుంచి నీటి ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతున్నట్లుగా ఉంది డయాగ్రామ్. దీన్ని బాష్పోత్సేకము అని అంటారు. సో మొక్కలో ఉన్న నీరు వేర్ల ద్వారా క్రింద నుండి ప్రకాండ వ్యవస్థకు అందించబడుతుంది. ఈ విధంగా అందించబడుతున్న నీరు నిరంతరం నీటి ఆవిరి రూపంలో వాతావరణంలోనికి విడుదల కావడాన్ని బాష్పోత్సేకము లేదా
ట్రాన్స్పిరేషన్ అని అంటారు. పత్రాలు బాష్పోసేకం అనే ప్రక్రియను నిరంతరం జరుపుకుంటూ ఉంటాయి. ఈ విధంగా నీరు పైకి లాగబడుతున్నప్పుడు పత్రాంతర కణాల్లో ఒక తన్యత ఏర్పడి ద్రవాభిసరణ సక్మం తగ్గిపోతుంది. అదేవిధంగా నీటి సక్మం కూడా తగ్గిపోతుంది. అప్పుడు నీరు పత్రాంతర కణాల్లోనికి చేరుతుంది. దాని నుంచి అది దారు కణాలకి తన్యత ఏర్పడడం వలన నీరు దారు కణాల్లోనికి చేరుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? నీరు పైకి లాగబడుతున్నప్పుడు ఈ నీటి అణువుకి మధ్య ఉన్న సంసంజన బలం వలన నీరు నిరంతరము ఒక స్తంభం రూపంలో పైకి లాగబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ట్యూబ్ తీసుకోండి. ఆ ట్యూబ్తో మీరు వాటరు వేయాలనుకున్నారనుకోండి, దానికి నీరు పైనుంచి క్రిందికి వదలబడుతూ ఉంటుంది. దీనికి కారణము మనం ఒక మోటార్ వేసాము. ఆ మోటారు ద్వారా పీడనం ఉత్పత్తి అవడం వల్ల నీరు పైకి లాగబడి మనం పట్టుకున్న పంపు ద్వారా బయటికి వస్తుంది. కానీ ఇక్కడ మొక్కలలో ఎటువంటి మోటారు వేయం. కానీ నీరు క్రింది నుంచి 400 అడుగుల ఎత్తుకు పైకి నీరు లాగబడాలి. దీనికి నీరు అన్ని కణాల్లోనూ ఇలా వ్యాప్తి చెందుతూ వెళ్ళిపోయాయనుకోండి, ఒక ఫౌంటైన్ లాగా తయారవుతుంది. ఒక లైన్లోనే వెళ్ళాలి. అంటే నీరు ఒక స్తంభంలాగా మాత్రమే పైకి లాగబడాలి. సో దీనికి కారణము నీటి అణువుకి మధ్య ఉన్న సంసంజన బలం. అందువల్ల నీరు ఎప్పుడు వేరు నుంచి ప్రకాండ వ్యవస్థకు ఒక స్తంభం మాదిరిగానే నిలువుగా ఒక సన్నని గొట్టంలాగా పైకి ప్రయాణిస్తూ ఉంటుంది. తర్వాత నీరు పత్రాంతర కణాల ద్వారా వెళ్ళిపోవచ్చు, లేదా చుట్టూ ఉన్న స్తంభ కణాల ద్వారా వెళ్ళిపోవచ్చు, లేదా మధ్యలో ఉన్న వేరే కణాల ద్వారా కూడా ప్రయాణించవచ్చు. కానీ ఓన్లీ దారు కణాల ద్వారానే నీరు ప్రయాణించాలంటే నీటి అణువుకి దారు కణాలకి మధ్యలో కూడా ఒక బలం ఉండాలి. ఈ బలాన్ని అసంజన బలము అని అంటారు. ఈ బలం ఉండడం వలన నీరు ఓన్లీ దారు కణాల ద్వారా మాత్రమే ఒక స్తంభం రూపంలో నిరంతరంగా ఊర్ధ్వ దిశలో ప్రయాణిస్తూ పత్రాలను చేరుకుంటుంది. సో ఇలా క్రింది నుంచి పైకి వెళ్ళాలి అంటే దానిలో ఒక బలం ఉండాలి. ఆ బలాన్ని బాష్పోసేక కర్షక బలం అని అంటారు. ఇది మూడవది. ఒకటి నీటి అణువుకి మధ్య ఉన్న సంసంజన బలం. 2 నీటి అణువుకి దారు కణాలకి మధ్య ఉన్న అసంజన బలం. మూడవది బాష్పోసేక కర్షక బలం. నీటి ఆవిరి రూపంలో పత్రాల ద్వారా బాష్పోసేకాన్ని జరుపుకుంటూ ఆవిరైపోతూ ఉంటాయి. సో ఇలా నిరంతరం నీరు క్రింది నుంచి పైకి లాగబడుతూ పత్రాల ద్వారా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు దారు మూలకాల్లో తన్యత ఏర్పడి ఆ తన్యత వల్ల నీరు ఎంత మనం మొక్కలకి వేస్తూ ఉంటే అంత నీటి ఆవిరి రూపంలో పత్రాల ద్వారా ఆ వాతావరణంలోనికి విడుదలైపోతూ ఉంటుంది. సో అప్పుడు ఈ తన్యత వల్ల ఒక కర్షకం, ఒక పీడనం ఏర్పడుతుంది. దాన్ని బాష్పోసేక కర్షక బలము, ట్రాన్స్పిరేషన్ పుల్ అని అంటారు. ఎక్కడైతే బాష్పోసేకం ఫాస్ట్గా జరుగుతూ ఉంటుందో అప్పుడు క్రింద నుంచి నీరు పైకి లాగబడుతుంది. సో ఈ విధంగా క్రింద నుంచి నీరు ప్రకాండ వ్యవస్థ నుండి పత్రాలకు ఊర్ధ్వ దిశగా 400 అడుగుల ఎత్తు వరకు కూడా ప్రయాణించడాన్ని ఎసెంట్ ఆఫ్ శాప్, ద్రవోద్గమము అని అంటారు. దీనిని డిక్సన్ అండ్ జాలీ అనే 2 శాస్త్రవేత్తలు చెప్పారు. అలాగే ఈ సిద్ధాంతాన్ని వివరించడానికి రకరకాల మోడల్లో కూడా ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక బీకరులో కొంత వాటర్ ఉంటుంది. ఈ కాండానికి పై భాగంలో ఉన్న మొక్కకి బాష్పోసేకం జరుగుతుంది అని తెలియాలి అంటే ఈ బీకరులో నీటికి ఇయోసిన్ అనే ఒక ద్రావణాన్ని కలిపాము. ఈ ఇయోసిన్ అనే ద్రావణం కలపడం వలన నీరంతా ఎరుపు రంగులోనికి మారిపోయింది. సో పత్రాలు బాష్పోసేకం అనే ప్రక్రియ జరుపుకుంటున్నాయి కాబట్టి ఒక అర్ధగంట తర్వాత చూస్తే అన్ని పత్రాలు
అంటే యోసిన్ ద్రావణంలోని ఉన్నటువంటి రంగులోనికి మారిపోవడం గమనించాం. సో దీన్ని బట్టి పత్రాలు బాష్పోసేకము అనే ప్రక్రియ జరుపుకుంటున్నాయి అని మనకి తెలుస్తుంది. సో అదేవిధంగా మనకి ఈ డయాగ్రామ్లో చూడండి. ఈ డయాగ్రామ్లో ఒక బీకర్ తీసుకున్నాము. ఈ బీకరులో కొంత శుద్ధ జలాన్ని తీసుకున్నాము. బీకరులో ఒక గాజు గొట్టాన్ని అమర్చాము. ఈ గాజు గొట్టము పైన ఒక స్పాంజ్ని అమర్చడం జరిగింది. ఈ స్పాంజ్ ఉపరితలం నుండి నీటి ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. సో ఆ ఎక్స్పెరిమెంట్ని మనకి నిరూపించడానికి ఒక బీకరులో నీటిని తీసుకుని దాని మీద ఒక గాజు గొట్టాన్ని పెట్టి అది ఒక అర్ధగంట అలా ఉంచాలి. ఒక అర్ధగంట తర్వాత చూస్తే ఏమవుతుంది? బీకర్ అంతా ఖాళీ అయిపోతుంది. సో అంటే బీకరు ద్వారా నీరు ఈ గాజు గొట్టం ద్వారా లాగబడి స్పాంజ్ మీద ఉన్న చిన్న చిన్న రంధ్రాల వంటి నిర్మాణాల ద్వారా ఆవిరి రూపంలో వాతావరణంలోనికి విడుదలైపోయింది. అందుకని బీకర్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ ఎక్స్పెరిమెంట్తో కూడా మనము సంసంజన తన్యత సిద్ధాంతాన్ని, అదేవిధంగా బాష్పోసేకము పత్రాల ద్వారా జరుగుతుంది అని కూడా నిరూపించవచ్చు. ఇంకొక వ్యవస్థ ఈ పక్కన ఉంది చూడండి. దానిలో ఒక బీకరులో వాటరు పైన ఒక గాజు గొట్టాన్ని అమర్చి అందులో మనము పైన ఒక రబ్బరు బిరడా సహాయంతో ఒక కొమ్మను, అప్పుడే కట్ చేసిన కొమ్మను పెట్టి ఉంచాలి. ఒక పావుగంట తర్వాత చూస్తే క్రింది భాగంలో ఉన్న బీకర్లో నీరంతా ఖాళీ అయిపోతుంది. సో పై భాగంలో పెట్టిన పత్రాలు బాష్పోసేకం అనే ప్రక్రియ జరగడం వలన నీరు ఈ గొట్టం ద్వారా లాగబడి నీటి ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఈ విధంగా నీరు వేరు వ్యవస్థ నుండి ప్రకాండ వ్యవస్థకు ఊర్ధ్వ దిశలో ప్రయాణిస్తూ వెళ్ళడాన్ని ఎసెంట్ ఆఫ్ శాప్ అని అంటారు. సో ఈ విధంగా కూడా మనం ఈ ప్రక్రియను వివరించడం జరిగింది. సో దీన్ని డిక్సన్ అండ్ జాలీ అనే శాస్త్రవేత్తలు చెప్పారు. సో ఇదిగోండి, ఇంత పెద్ద వృక్షంలో నీరు ఎప్పుడూ ప్రయాణిస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ సైంటిస్టులు అనమాట. ఈ సైంటిస్టులు వీళ్ళు, ఈయన పేరు డిక్సన్, ఈయన పేరు జాలీ. వీళ్ళు ఈ బాష్పోసేకర్షక బలంని కనుక్కున్నారు. సో దీనినే ఎసెంట్ ఆఫ్ శాప్ అని అంటాము, ద్రవోద్గమం అని అంటాము. సో వీళ్ళు ఈ డయాగ్రామ్లో చూస్తే, సో దీంట్లో కూడా మీకు నీరు ఈ బ్లూ కలర్ దాంట్లో క్రింద నుంచి పైకి లాగబడుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ డయాగ్రామ్లో కూడా ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా దారుమూలకాలు అన్నమాట. వేరులోని దారుమూలకం నుండి ప్రకాండ వ్యవస్థలోని దారుమూలకం నుంచి పత్రాల్లో ఉన్న దారుమూలకాలకి నీరు నిరంతరం స్తంభం రూపంలో ప్రయాణిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కూడా మనము ఈ ఎక్స్పెరిమెంట్ని గమనించవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎసెంట్ ఆఫ్ శాప్. నెక్స్ట్ క్లాస్లో మీకు బిట్స్ చెప్తాను. థ్యాంక్ యూ.